గుడ్ మార్నింగ్ పవన్. గుడ్ మార్నింగ్. మనం ప్రస్తుతం రాజమండ్రి కంబాల చెరువు పార్కులో ఉన్నాము. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు అంటే ముఖ్యంగా చూస్తే గనక మూడో దశ పోలింగ్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఓట్ల లెక్కింపై సమీక్షకు సంబంధించి సీఈఓనే ఎన్నికల ప్రధాన అధికారి రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దీనికి సంబంధించి ఈ వింత ఆచారం ఏంటి, ఇంత పరిస్థితులపై రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ప్రస్తుతం ఏపీలోని. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులతో సమీక్ష చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేయవచ్చా? ఒకప్పుడు మన పొలిటీషియన్స్ అనుకునేవాళ్ళం, పొలిటీషియన్స్ అలా ఎలా చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అనుకుంటే ఐఏఎస్ల మీద నమ్మకం ఉండేది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి ఒక వాల్యూ అనేది ఉండేది. కానీ ఇప్పుడు పోతున్న పోకడం చూస్తే పొలిటీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ దిస్ ఐఏఎస్ అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యం గారి గురించి ఇప్పుడు తెలిసింది కానివ్వండి, ఈయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, చాలా ఈయన మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే నిజంగా ఈ ఎలక్షన్కి కౌంటింగ్ సంబంధించి ఆయనకేం లేదు. కానీ ఏంటంటే పాపం ఆయన్ని సీఎస్ చేశారు కొంతమంది పెద్దలు వాళ్ళ ప్రయోజనాలు చేయమని. ఎలక్షన్ అప్పుడు చేయలేకపోయాడు, ఎందుకంటే పసుపు కుంకుమ పథకం ఆపాలని చూశాడు, అది ఆపలేకపోయాడు. రవిచంద్రబాబు సలలో వెళ్ళాడు. ఇప్పుడు ఏదో విధంగా సాయం చేయాలి కదా, మన సీఎస్ పోస్టులో పెట్టిన వాళ్ళకి సాయం చేయాలి. కాబట్టి ఏళ్ళు పెట్టేసేసి ఎలక్షన్ కమిషన్ లో కూడా కౌంటింగ్ లో ఏమైనా దొరికితే అవకాశం చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా కూర్చోబెట్టాలి. ఈ దేశంలోని 77 నుంచి ఎలక్షన్ చూస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఉంది కానివ్వండి, అంతేగాని గవర్నమెంట్ పక్కన కూర్చోబెట్టేసి చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ లో పరిపాలించడం అనేది ఇది కొత్తగా వింటున్నాం. అది ఈయనకి సపోర్ట్ గా మళ్ళీ నిన్న ఒక 60 మంది ఐఏఎస్లు కూర్చున్నారనమాట మీటింగ్ కి, కోరం లేకుండా వాయిదా వేసుకున్నారు. అలా ఉంది పరిస్థితి. ఐఏఎస్ లాంటి పొలిటీషియన్ కన్నా కూడా ఐఏఎస్లనే చిరాకు పడుతుందండి బాబు. ఇది ఇలాంటి సీఎస్లని ఈయన ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన జగన్ కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పుడు ఈయనేం డిఫెండ్ చేస్తున్నాడంటే కేబినెట్ నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను కానీ నా సొంత డెసిషన్లు లేవు కాబట్టి నా తప్పు లేదు అన్నాడు. ఈ రోజున కేబినెట్ డెసిషన్లు ఈయన క్వశ్చన్ చేసేసి ఆయా మోర్ దాన్ కేబినెట్ డెసిషన్స్ అన్నాడు. అంటే ఇదే స్టేట్మెంట్ పట్టుకుని రేపు జైల్లో పెట్టచ్చా? ఒప్పుకుంటాడు అయినా? అసలు ఈ బొట్టు పెట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు చూడండి, ఇలా అసలు నమ్మకూడదు. ఇది నా అభిప్రాయం. సార్ అంటే మీరు చెప్పండి, నేరుగా అంటే ఎన్నికల ప్రధాన అధికారి ఓట్ల లెక్కింపుకు సంబంధించి సమీక్ష చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అంటే ఎన్నికల ప్రధాన అధికారి నేరుగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేస్తారు, హాజరవ్వాలని. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏదైతే కావాలో అది చేయడానికి ఇప్పుడు మన కోడ్, ఎలక్షన్ కోడ్ ఏంటంటే ప్రజాప్రతినిధికి సంబంధం లేకుండా మనకి ఆఫీసర్స్తో సంబంధించి ప్రజలకి ఏదైతే మనం పాలనకి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కోడ్ పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అంటే ఓన్లీ ఆఫీసర్స్ చేతిలో ఉండేలాగా, పొలిటీషియన్ చేతిలో ఉండేలాగా. ఏ పొలిటీషియన్ అయినా ఆయా సంబంధిత పార్టీలకి సపోర్టెడ్గా ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది వేయడం ఆది నుంచి మనకు వస్తున్నది. ఇవాళ వాళ్లే సార్ చెప్పినట్టు వాళ్లే ఏ పార్టీకి అయితే సపోర్టెడ్ కావాలో, ఏ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలో అని వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ మనం ఎవరిని నమ్మాలి? ఎందుకు ఎలక్షన్స్? మనమే డైరెక్ట్ గా ఏ పార్టీకి కావాలితే ఆ పార్టీకి మేట్ నొక్కగానే మనకి ఆ సంబంధిత బూత్ లోను 1018 ఓట్లుంటే 1054 పడే పరిస్థితి, 15 నొక్కితే 21 పార్టీకి పడే పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే దానికి ఎంతకంటే దారుణం ఏం లేదు. ప్రజల్ని కూనీ చేయడం అంటే డైరెక్ట్ గా చంపకుండా మీరు చావండి అనే పరిస్థితిలో ఈ ఆఫీసులు పోకడం ఉన్నదంటే దాన్ని అర్జెంటుగా మన ప్రజలే దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ రాజ్యాంగం ఎదుర్కొనే పరిస్థితి కాదు. మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అని మనల్ని కూనీ చేస్తున్నట్టు ఈ విషయంలోనూ మనం ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకుంటాం? మనకు అవసరమైన ఆఫీసర్లకే చెప్పలేని పరిస్థితి ఉంటే మన బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఇది రానున్న రోజుల్లో ఏ పరిణామాన్ని తీసుకెళ్తున్నది ప్రజలే ఆలోచించి దీన్ని ప్రజలే వ్యతిరేకించాలని చెప్పి, ప్రజల నుంచే వ్యతిరేకం రావాలని చెప్పి నమ్మకం. అంటే మీరు చెప్పండి, అంటే ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓట్ల లెక్కింపుపై సమీక్ష చేయొచ్చా? ఎందుకు ఈయన
కొత్త పోకడలకి తెరదీస్తున్నారు అనుకోవచ్చు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏజెంట్ లా ఉన్నాడు తప్ప మన స్టేట్ కి సంబంధించి సీఎస్ లాగా వ్యవహరించట్లేదండి. ఈయన సీఎస్ అంటే ఏంటి, మన యొక్క పరిపాలన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిపాలన ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఏ యొక్క విషయాలు మనం పనులు చేయాలి అన్న మీద ఈయన డిసైడెమెంట్ తీసుకోవాలి తప్ప మనకి ఎన్నికల కమిషన్ వేరే ఉంది కదా, ఎన్నికల కమిషన్ వేరు, మన సీఎస్ వేరు. ఈయన మనకు కావాల్సిన పనులు ఏంటి అని కాకుండా ఈ ఎన్నికల కమిషన్ లో ఆయన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఈఎంలు ఉన్నాయి, ఈఎంల యొక్క మీట్ యొక్క గందరగోళం ఉంది. ఆ గందరగోళాన్ని ఈ యొక్క ఎన్నికల కమిషనే దాన్ని క్లారిఫై చేయాలి. ఈయనకి ఏంటంటే మన సీఎస్ గారు చేయవలసిన పని ఏంటంటే పాలన, దాని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి దాని యొక్క ఇది చేయాలి తప్ప ప్రతి దాంట్లో ఈయన సీఎస్ సంబంధించిన విషయాలు ఈయన వ్యవహరించట్లేదండి. పవన్, రాజమండ్రి కంబాల్ చెరువు పార్క్ లో అంటే ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల ప్రధానాధికారి చేయాల్సిన సమీక్షను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయడం ఏంటని ఇక్కడ రాజమండ్రి వాసులు ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ పాయింట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనం ప్రస్తుతం రాజమండ్రి కంబాల చెరువు పార్క్ లో పబ్లిక్ తో మాట్లాడుతున్నాము. అంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులను అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయడం, అదేవిధంగా నిన్న మూడో దశ పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు, ప్రధాని మోదీ కూడా ర్యాలీగా వెళ్లి పోలింగ్ లో పాల్గొనడం, వీటికి సంబంధించి కూడా చర్చ మళ్లీ కొనసాగిద్దాం. సార్ చెప్పండి, అంటే నిన్న మూడో దశ పోలింగ్ జరిగింది, ఇప్పటికే 2 దశలు పూర్తయి నిన్న మూడో దశ పోలింగ్ జరిగింది. మూడో దశ పోలింగ్ లో కూడా చాలా లోపాలు బయటపడ్డాయి. అంటే ఒక దానికి నొక్కితే మరో పార్టీకి పడ్డం, మాక్ పోలింగ్ లో కూడా కొన్ని ఓట్లు వేస్తే ఎక్కువ ఓట్లు నమోదు కావడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు అంటే మూడో దశ పోలింగ్ లో కూడా ఘోరంగా వైఫల్యం చెందింది, ఎందుకు ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది అనుకోవచ్చు? దీనికి అంతా కారణం అండి మన బీజేపీ నాయకుడు ప్రధాని మోదీ అండి. ఎందుకంటే నేను మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా నాకు గ్రిప్పులో పెట్టుకోవాలి అన్న ధ్యేయంతో ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తం అందరిని కూడా మన ఆంధ్ర ఎక్కడ దాకా, ఎందుకంటే ఇప్పుడు నేను గోవాలో మాక్ పోలింగ్ జరిగింది, మాక్ పోలింగ్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు మన సీఎస్ ఉన్నాడు, సీఎస్ మన జగన్ దాంట్లో ముద్ద అయినప్పుడు కూడా ఆయన మన సీఎస్ గా వేసారంటే ఎంత దౌర్భాగ్యం అంటే అది. మనం ఎప్పుడైనా సరే ఈవీఎంలో మొరాయించి అర్ధరాత్రి 4:30 వరకు ఓటేయడం చూసామండి. ఎంతమంది అండి ఆడబడుచులేటి ముసలులేటి అందరూ కూడా ఎంత ఇబ్బంది బాధపడ్డారండి. ఏమంటే అలాగెందుకు స్పీకర్ కోళ్ళ సుప్రసాదరాన్ని పాపం అక్కడికి వెళ్తే మామూలు చూస్తాకి వెళ్తే కొట్టారు. నేను మట్టికి అమిత్ షా మట్టికి మోదీ కూడా కలిసి వెళ్ళి ఓటింగ్ కి, అసలు అమిత్ షాకి పని ఏంటంటే ఆయన కూడా వెళ్ళడానికి కారణం ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ లో ఒక రూలుని వాళ్ళకి ఒక రూల్ అంటే గుజరాత్ లోని. నెక్స్ట్ అదేనండి ఇప్పుడు సీఎస్ గారు వచ్చింది ఏంటంటే ఆయన ఏంటంటే పరిపాలన అన్నదే చూసుకోకుండా ఆయన ఇష్టాసారంగా ట్రాన్స్ఫర్లని అయ్యాను. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో కాకినాడ జడ్డం జడ్డంని ఏం చేశారంటే ఏపీఎస్ జడ్డంని ఆ తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కాకినాడకి వేశారండి ఆయన ఇటువంటి పనులు చేస్తుంటే ఈ సీఎస్ అన్న ఆయనకి ఏం పని చేస్తారండి ఆయన? ఇదివరకు తిరుపతిలో మనం చెప్పేసి రేపు క్లారిటీ ఇచ్చారు, మేము బ్యాంక్ నుంచి పంపుతున్నాము, మేము గోల్డ్ తిరుపతి వ్యవస్థ సంబంధం లేదంటే మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకి పని ఆపుకుని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఏం చేసాడండి ఆయన? ఏమీ లేదు. అటువంటిది లాండ్ ఆర్డర్ మన ఆంధ్రప్రదేశ్ శుభ్రం చేయమనండి, హ్యాపీగా ఉంటుంది. అంతేగాని రెండో సీఎస్ ఆయన పాతన పైన ఆయన చేసుకెళ్తే మనం సక్రమంగా చూడొచ్చు, చేసుకోవచ్చండి. సార్ అంటే మీరు చెప్పండి, అంటే అఖిలేష్ అంటే నిన్న మూడో దశ పోలింగ్ కి సంబంధించి అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ మీట నొక్కినా సరే బీజేపీకే ఓటు పడుతుంది అనేది అఖిలేష్ ఆరోపణలు చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కుట్రని అనుకోవాలి. బీజేపీ ఏం కావాలన్నా ఆయన ఎప్పుడు కూడా బీజేపీ మొత్తం అంతా నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి, అన్ని స్టేట్లు కూడా నా చేతిలో ఉండాలనేసి ఒక తపంతోటి ఇటువంటి పనులు చేస్తున్నారు తప్ప అంతకన్నా ఏమీ కాదు. బీజేపీ వల్ల మనకేమో ఒరిగింది ఏం కనపడలేదు. బీజేపీ వస్తుంది ఏదో చేస్తుంది అనుకుంటే బీజేపీ వచ్చిన కాడి నుంచి అన్ని విధాలు కష్టాలు పాలయ్యారు తప్ప ఎవరు కూడా సుఖపడినట్టు ఎవరు కనపడలేదు. ఆ యొక్క బీజేపీ పార్టీ తోటి అందరూ కూడా కష్టాలు అనిపించారు తప్ప ఎవరు కూడా సుఖపడలేదు. అదే ఇప్పుడు కూడా ఏంటంటే ఇది కూడా ఈ విధంగా చేసి మళ్ళీ అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి అన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అంచేవి పెద్దలకే కొమ్ముకేస్తారు తప్ప లేబర్ మధ్యతరగతి వాళ్ళ కోసం ఆలోచించే పని కాదు బీజేపీ అంటే. కానీ గతంలో బీజేపీ బాగానే చేసింది, వాళ్ళలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత పెద్దవాడు వాజ్పేయి టైంలో చాలా బాగా జరిగింది. బీజేపీ అంటే చాలా గౌరవం ఉండేది అందరికీ. కానీ ఇప్పుడు ఈ రోజు నవడేస్ ఎవరు కూడా బీజేపీ అంటే గౌరవం అన్నది లేకుండా పోయింది. కేవలం ఆ గౌరవం పోగొట్టింది మోదీ. అది ఇంతగానో ఏం చెప్పలేం సార్. అంటే మీరు చెప్పండి, అంటే ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు అంటే ఎన్నికల పోలింగ్ రోజున ర్యాలీగా వెళ్లి ఓటు వేయకూడదు, కానీ నిన్న మోదీ నేరుగా
ర్యాలీతో వెళ్లి ఓటు వేశారు. మరి అది ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం కదా అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంటే ప్రధానికి ఒక రూల్, సామాన్యుడికి ఒక రూల్ అని ఆరోపిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? అది వాస్తవం అండి. నేను కూడా చూశాను టీవీలో. ఒక ప్రధానిగా ఉండి అలా ర్యాలీగా వెళ్లి ఓటేయటము, వేలు చూపెట్టము అలాంటివన్నీ ఎన్నికల నిబంధనకి వ్యతిరేకమే. అవన్నీ యాక్చువల్గా ఖండించదగినవే, వాస్తవమే. ప్రజెంట్గా ఇండియాలో జరుగుతుంది ఏంటంటే, ఈ ఎన్నికల తర్వాత నిజమైన నాయకత్వం మన ఇండియాకి వస్తుందా లేదా అనే అనుమానంలో ప్రజలు ఉన్నారు. ఓటింగ్ వేస్తున్నారు, పాపం అందరూ ఓటింగ్ వేస్తున్నారు ఎవరి నాయకుడికే. కానీ వీళ్ళందరికీ లీడ్ చేసే నాయకుడు ఫ్యూచర్లో మనకి ఇండియాలో వస్తాడా లేదా అని అనుమానం కలిగే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. దీన్ని మాత్రం ఖండిస్తున్నాను నేను. అంటే మీరు చెప్పండి, అంటే ఈ పోలింగ్ కి సంబంధించి అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు నిరంకుశంగా వ్యవహరించి అంటే మూడో దశ పోలింగ్ లో కూడా ఈవీఎంలు మొరాయించడం, ఓటర్లు ఇబ్బంది పడడం జరుగుతుంది. అంటే ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతుంది? ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది నడిచే పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యవహారాలు కాపాడుకోవడానికి ఉంది, కానీ లేదు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా రానున్న రోజుల్లోనూ ఇవాళ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు విపరీతంగా ఏదో పార్టీకి సపోర్ట్ చేసి విపరీతంగా వాళ్ళు డబ్బు సంపాదించి అక్రమ దారిలో డబ్బు సంపాదించి రేపు పొద్దున్నే మనకే వాళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి రానున్న రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు ఉండేలాగా వాళ్లే ప్రజలను పరిపాలించే పరిస్థితికి వచ్చేలా ఉంది. ఇప్పుడు మన పొలిటీషియన్స్ అనుకున్న పొలిటీషియన్ కాదు, ఆఫీసర్లకు ఇబ్బంది. ఇప్పుడు అలాగే మోదీ గారు ర్యాలీగా రావడం అంటే దేశంలో నేనేం చెప్తే చెల్లుతుంది అనే పోకడాల్లో నడుస్తున్నారు. కానీ ఎందుకంటే ఒక దేశ ప్రధాని అయి ఉండి ఎన్నికలని ఉల్లంఘించి ప్రవర్తించకూడదని ఆయనకి తెలియదా? తెలుసు. మనం మోదీ గారు వస్తే, ఇలా బీజేపీ గవర్నమెంట్ వస్తే వాజ్పేయి లాంటి చూసి మన దేశం బాగుపడుతుంది అని చెప్పి మనం ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలందరూ మోదీ గారిని నెత్తి మీద ఎక్కించి చూసుకునేలాగా ఆయన అభియోగం చేస్తే చాలు, అభియోగం చేస్తే చాలు మనం ఓటేసి పరిస్థితిలో మనం నమ్మి నెగ్గించుకున్నాం. ఇవాళ మన పరిస్థితి ఏంటో మనకు క్లియర్గా తెలిసింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాలు సర్వనాశనం చేసే తీరులో మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు నడుతున్నారని చెప్పి ఈ సంబంధంగా సందర్భం చెప్తున్నారు. సార్, అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అంటే ప్రస్తుతం పరిపాలన సంబంధించి అంటే ప్రజలు ఏదైతే తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు యాస నేపథ్యంలోని దీనికి సంబంధించి సమీక్షలు చేయడానికి సీఎస్ వద్దంటున్నారని ఐఏఎస్లు కొంతమంది ఆవేదన చెందుతున్నారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మంత్రులకు సంబంధించి సమీక్షలకు ఎందుకు ఐఏఎస్ అధికారులను వద్దనుకుంటున్నారు? ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదండి. కరెక్ట్ అని ఎలా అంటాం? మేము ఎన్నో ఎలక్షన్లు చూసాం, ఎలక్షన్ కోడ్ చూసాము, ఎంతో మంది సీఎస్లను చూసాము. ఇంత బయాస్డ్ సీఎస్ని ఎప్పుడు చూడలేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళ టర్మ్ అయ్యేదాకా వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. ఇందాక కూడా చెప్పాను నేను, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అదొక్కటే, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజే. అంతకుముందు మనం ఎన్నో చూసాం, ఎన్నో ఎలక్షన్లు చూసాం, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చూసాము. ఈ సీఎస్ నేను చెప్తున్నాను కదా, ఈ సీఎస్ గవర్నమెంట్ చేత పర్టికులర్ గా ఒక పని చేయాలని పెట్టారు. ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నిరోధించాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ లో ఏదో విధంగా సాయం చేయాలి, ఒక ఇష్యూలో ఫెయిల్ అయ్యాము అట్లీస్ట్ కౌంటింగ్ లోనే సహాయపడాలి అనే ఉద్దేశం. కానీ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నప్పుడు అసలు సీఈఓ షుడ్ నాట్ బి కాల్డ్ బై సీఎస్. సీఈఓ ఎవరికి రిపోర్ట్ చేయడు, ఓన్లీ ఈసీఐకి రిపోర్ట్ చేస్తాడు. ఆయన కూడా ఈయన పిలిపించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది ఓవర్ రైడింగ్. మీరు ఇందాక అన్నారు ఈసీ వైఫల్యం కాదండి, ఇది ఈసీ సక్సెస్. ఏంటంటే ఈసీ ఎలక్షన్ ఈ విధంగానే చెయ్యాలి అనుకుంది, ఆ విధంగా చేస్తున్నారు. లేకపోతే బీజేపీకి వ్యతిరేకమైన రాష్ట్రాల్లోనే ఈవీఎంలు ఎందుకు మొరాయిస్తాయండి? ఈవీఎంలు మొరాయించే చేశారు. ఇది మన తప్పుని, మన అభిప్రాయాన్ని ఈవీఎంల మీద రుస్తున్నాం. అంతేగాని వాళ్ళే ఫెయిల్ కాలేదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒకటేనండి, బీజేపీ కనుక ఇందిరాగాంధీ నియంత్రణ చూసాము, అంతకంటే ఇంకో నియంత్రణతో మోదీ గారిలో కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇందాక ఆయన చెప్పినట్టు ప్రజలే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలే ముందుకు రావాలి. కాబట్టి ఇక ముందు కూడా ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి మేల్కోవాలి. ముఖ్యంగా ఈ రోజున యంగ్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడు మేమంటే అయిపోయింది. యంగ్ పీపుల్ ముందుకు వచ్చేసి దీని మీద కొంచెం లీడ్ తీసుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మనం కూడా నార్త్ కొరియానో లేకపోతే ఉగాండానో ఏదో అయిపోవడం తథ్యం అంతే. సార్, అంటే మీరు చెప్పండి, అంటే మే 23న కౌంటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు ఈ ప్రజల సమస్యలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు,
వీటికి సంబంధించి మంత్రులు ఎందుకు సమీక్ష చేయకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్డంకులు సృష్టిస్తున్నారు? ప్రధాన కార్యదర్శి అది అతను చేసిన డ్యూటీ ఇది కాదు. అసలు అది ఏంటంటే ఇది చేయవలసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వంకి దీనికి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ ఉన్నాడు ఈసీ అని, ఆయన చేసుకోవాల్సింది ఈయన వెళ్ళి చేయడం అన్నది ఇది పద్ధతి కాదు. ఇది ఇప్పుడు ఈయన డ్యూటీ ఈయన చేసుకోవచ్చు, కాకపోతే సంక్షేమ పథకాల గురించి అవి చర్చించుకోవడం వేరే సంగతి, ఎలక్షన్ గురించి మాట్లాడటం అనేది వేరే సంగతి. అది ఎలక్షన్ గురించి మాట్లాడవలసిన పని ఈయనకి అసలు లేదు. దానికి మాట్లాడటానికైనా ఏమైనా చేయడానికైనా ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కాబట్టి ఆయనే చేసుకుంటాడు అంతే తప్ప ఈయన దాంట్లో తలదొరటం అనేది మంచి పద్ధతి కాదు. అంతే. పవన్, ఇప్పటి వరకు కూడా మనం రాజమండ్రి వాసులతో మాట్లాడడం జరిగింది. వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష చేస్తున్నారో అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్టే. ఎన్నికల ప్రధాన అధికారే కేవలం ఎన్నికల సమయంలో సమీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు ఏంటని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక 3వ దశ పోలింగ్ లో కూడా ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది. అంటే ఈవీఎంలు మొరాయించడంతో పాటు ఏ మీట నొక్కినా బీజేపీకి పడుతున్న నేపథ్యం చూస్తే కనుక కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. ఇదంతా కావాలనే కుట్ర జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రాజమండ్రి వాసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో పరిపాలన అడ్డుకునేందుకు కేంద్రం నడిపిస్తుంది. ఒక పథకం ప్రకారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు గురిచేసేందుకే ఇక్కడ వ్యవహరిస్తున్నారని కూడా రాజమండ్రి వాసులు చెప్తున్నారు. ఇది పవన్, రాజమండ్రి వాసుల అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రాజబాబు. ఇక ప్రజాభిప్రాయానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. విశాఖలో సీనియర్ అనలిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు. చిన్న విరామం తర్వాత ఆయనతో మాట్లాడదాం.